ఈ దినము చాలా చల్లగా ఉన్నది. అనగా దాదాపుగా అంతకంటే ముందు సంవత్సరం అనుకుంటాను, ఉదయకాలమే కానీ చాలా చెమటలు కక్కింది. అంటే ఈవెన్ గాలి కూడా విసరలేదు. ఈ దినము ఈ చక్కటి సమయాన్ని బట్టి, ఈ ఉదయకాలమును బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను యేసు ప్రభు వారు లేచాడు అని అంటాను. మీరు 3 సార్లు అవును తిరిగి లేచాడు అనే మాట మీరు చెప్పాలి. యేసు ప్రభు వారు లేచాడు. అవును నిజముగా లేచాడు. యేసు ప్రభు వారు లేచాడు. అవును నిజముగా లేచాడు. యేసు ప్రభు వారు లేచాడు. అవును నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్ అంటాను. ఇండీడ్ ఈజ్ రిజన్ అనాలి. జీసస్ ఈజ్ రిజన్. ఇండీడ్ ఈజ్ రిజన్. జీసస్ ఈజ్ రిజన్. ఇండీడ్ ఈజ్ రిజన్. జీసస్ ఈజ్ రిజన్. ఇండీడ్ ఈజ్ రిజన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాలము ఆ లేఖనాలను జాగ్రత్తగా పఠించినప్పుడు ఈ మధ్యలో నేను బెల్లిగ్రామ్ గారి పుస్తకము చదువుతూ ఉన్నాను. చాలా చక్కగా ఆయన దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితం ఆ పుస్తకం రాశాడు. నేను మొన్న శుక్రవారం దినంలో కూడా కొన్ని కోట్ చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానము ముందుగానే ప్రవచించబడ్డది. ఆయన చెప్పాడు, కానీ అనేక మందికి అది అర్థం కాలేదు. అది సువార్తలన్నింటిలో కూడా చెప్పాడు. ఈరోజు కూడా క్రైస్తవ లోకానికి వారు సరిగా అర్థం చేసుకోలేక కేవలం ఈస్టర్ సమయంలో మాత్రమే మనం ఈ నినాదాలతో యేసు ప్రభువు వారు లేచాడు అంటే అవును నిజముగా లేచాడు అనే నినాదంతో మనం ఉంటున్నాం. కానీ ఆ రోజు అపోస్తలులు అలా కాదు. అనుదినము బైబిల్ గ్రంథము జాగ్రత్తగా పఠించినప్పుడు ఏది చెప్పినా ఒప్పుకుంటారు, కానీ పునరుత్థానాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏ గ్రంథంలో కూడా పునరుత్థానం గురించి రాయబడలేదు. కేవలం ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే ఆ పునరుత్థానాన్ని గురించి ప్రవచించబడ్డది. దేవుని వాక్యంలో అనేక చోట్ల, ఒక హోషేయ గ్రంథం కాదు, ఒక జకర్యా గ్రంథం కాదు, ఒక యెషయా గ్రంథం కాదు, మృదులైన నీ వారు మరలా బ్రతుకుదురు అనే మాట యెషయా గ్రంథంలో రాయబడినది. యెహెజ్కేలు గ్రంథంలో నరకుదుడా, ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి జీవింపగలవా, బ్రతకగలవా అంటే ప్రభా అది నీకే తెలుసు. యేసు ప్రభువారు అన్నాడు, ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. ఎవరు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. ఈ స్టేట్మెంట్ ఎవరు కూడా ఇవ్వలేరు. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అర్థం కానటువంటిది ఏంటి అని అంటే వారు బైబిల్ గ్రంథమును సరిగా చదవట్లేదు. ఆ రోజు అపోస్తలుల నినాదం ఒకే ఒక్కటి ఏంటి అంటే యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు, ఆయన నామంలో మేము ఇవన్నీ చేస్తున్నాం. ఇది మా శక్తి కాదు, ఇది మా భక్తి కాదు, ఇది మా గొప్పతనం కాదు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన పేతురు విషయంలో అదే చెప్తున్నాడు పేతురు. అయ్యా, యేసు ప్రభువు వారిని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉన్నది. ఎవరి కావాలో మీరు కోరుకోండి అంటే ఎవరిని కోరుకున్నారు? వారు బరబ్బను కోరుకున్నారు. ఆయన ఎవరంట చూశాను నేను. మార్క్స్ వార్తలో ఉన్నది, లూకాసు వార్తలో ఉన్నది. అతడంట నరహంతకుడు అంట. అక్కడ రాయబడినది మర్డరర్ అని ఆంగ్ల బైబిల్లో రాయబడి మనం చదువుకున్నటువంటి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగారు. చూడండి, యేసు ప్రభువు వారి జీవితంలో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన ఒక సవాలు విసిరాడు. యోహాను సువార్త 8:46లో, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించిన, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ కూడా పేతురు అంటున్నాడు, మీరు ఎవరిని చంపారయ్యా అంటే మీరు జీవాధిపతిని చంపారు. ఆంగ్లంలో అయితే చాలా చక్కగా ఉన్నది, ఆథర్ ఆఫ్ లైఫ్. మనలో ఉన్నటువంటి జీవము, యోహాను సువార్తలో చెప్తాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. In him there was life and the life was light unto men.
ఎవరు కూడా ఇలా చెప్పలేకపోయారు ఇలాంటి స్టేట్మెంట్లు. యేసుప్రభు వారు అన్నారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను లోకానికి వెలుగును అని చెప్పాడు. ఎవరు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. అదే రీతిగా నేను పునరుత్థానాన్ని అన్నాడు. ఆయనలో జీవం, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉండెను. ఆయన జీవానికి అధిపతి మాత్రమే కాదు. భక్తుడు పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయన విశ్వాసానికి కర్తనంట. ఆథర్ ఆఫ్ ఫెయిత్, కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగు పందెంలో ఆయన తల ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఏం చేశాడట? అవమానం నిర్లక్ష్య పెట్టాడట, సిలువను సహించాడట. ఏం చేశాడట? దేవుని కుడిపార్శ్వన ఆశీర్వదించాడు. మరణం అంటే, నేను ఇందాక పాట పాడుతుంటే సహోదరులు, యేసుప్రభు అంటే ఇష్టమే. మరణం అంటే అందరూ భయపడుతుంటారు. నువ్వు చచ్చిపోతావా, నువ్వు చచ్చిపో, అమ్మో నాకు చావద్దు. మళ్ళీ ఏమంటారు? చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని దగ్గరికే. పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండినట్లు మరి మేలు. కానీ ఈ లోకంలో మనం ఎందుకు ఉండాలి తెలుసా? అక్కడ వారు పునరుత్థానుడైన క్రీస్తుని గురించి ప్రపంచానికి తెలియజేయాలి. ఈ మధ్యలో నేను పౌలు గురించి ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను. అందులో గ్రహించినటువంటి విషయం ఏంటంటే, కేవలము శిష్యులు ఆ పెంతెకోస్తు దినమందు మాత్రమే అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పారు, వారు భాషల ద్వారా మాట్లాడాడు. కానీ ప్రపంచానికి సువార్త అందించాలంటే ఒక లెజెండ్ కావాలి. ఆయన ఎవరంటే అపోజినటువంటి పౌలు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు కదా, అక్కడ యెరూషలేం మొదలుకొని ఇల్లూరిక ప్రాంతం వరకు నేను సంపూర్తిగా సువార్తను ప్రకటించాను. ఆయన ప్రపంచాన్ని కుదిపివేశాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్కడ చూస్తే ప్రపంచాన్ని, లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అన్ని దేశాలకు, ఎందుకంటే ఆయన చాలా భాషలు వస్తాయి. ఆయన హెబ్రీ భాష వస్తుంది, గ్రీక్ భాష వస్తుంది, అన్ని భాషలు, అరమైకి వస్తుంది. అందుకొరికి ఆయన ప్రపంచానికి సువార్తను అందించగలిగాడు. ఈ దినం ఇక్కడ పేతురు గారు అంటున్నారు, అయా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు కూడా అనేకమైనటువంటివి కేవలము యేసుప్రభు వారు అన్నారు శిష్యులతో, ఒక అధికారం ఇచ్చాడు. ఏంటంటే చనిపోయిన వారిని మీరు లేపండి అన్నాడు. అసలు ఆ అధికారం ఆయనకు ఉంటే కదా శిష్యులకు ఇచ్చేది. రైజ్ ద డెడ్ అన్నాడు, హీల్ ద సిక్ అన్నాడు, హీల్ ద లెపర్స్ అన్నాడు, క్యాస్ట్ అవుట్ ద డీమన్స్ అన్నాడు. ఈ విషయాన్ని ఎవరైనా, ఆ అధికారాన్ని తమ శిష్యులకు ఇవ్వగలరా? వారికే అధికారం ఉండదు. కానీ యేసుప్రభు వారు అన్నారు, ఏమని చెప్పాడు? తండ్రి తనంతట తానే ఎలాగ జీవించుచున్నాడో కుమారుని కూడా జీవించడానికి అధికారం ఉన్నది అని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో. ఆయన జీవిస్తున్నాడు కనుక మనల్ని కూడా జీవింపచేయగలడు. ఇక్కడ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు గురించి అపోజినటువంటి పేతురు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు జీవాధిపతిని చంపారు, యు హావ్ కిల్డ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్, బట్ గాడ్ రేజ్డ్ హిమ్. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. దానికి ఎవరు సాక్షులు? మేమే ప్రత్యక్ష సాక్షులు. ఆయనతో కూడా 300 సంవత్సరాలు ఉన్నాము. నేను ఆలోచన చేశాను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో పేతురు అందరూ చేపలు పడుతూ ఉంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. తర్వాత యాకోబు, యోహానులు వచ్చారు 21, 22 వచనాల్లో. వారు కూడా వచ్చి వెంటనే తమ వలలు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టారట. అక్కడ రాయబడ్డది 18 నుంచి 20, 21 నుంచి 22 వచనాలు. ఆ రోజు వారు క్రీస్తుతో కూడా ఉన్నారు 3 సంవత్సరాలు. అనేకమైనటువంటి విషయాలు సిలువను గూర్చి, మరణాన్ని గూర్చి చెప్తే వారికి మొట్టమొదటి అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైందంటే ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత వారికి అర్థమైపోయింది. అక్కడ ప్రపంచ దేశాలన్నింటిలో నుండి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా ఆ పెంతెకోస్తు అనే పండుగ దినమందు అనేక మంది వచ్చారు. ఆ రోజు దేవుని వాక్య నెరవేర్పు జరిగింది. అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ వార్త విని వారు కూడా ఆయా దేశాలకు ఈ వార్తను మోసుకొని పోయారు. ఈ వార్త విన్నప్పుడు వారు ఏమన్నారు తెలుసా? 2వ అధ్యాయంలో అన్ని
అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఏమన్నారంటే 11వ వచనం, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకోండి. ఆ గొప్ప కార్యాలు ఏంటి అనంటే ఆ 17-18 వచనాలు, అంత్యదినముల్లో సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. పేతురు ఆ మాట చెప్తే వారందరికీ కూడా అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఇది మా భక్తి కాదు, ఇది మా శక్తి కాదు, మా వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? ఈరోజు ప్రపంచం ఉలిక్కి పడే దేనికంటే ఆయన పునరుత్థానాన్ని బట్టి. ఏదైనా నమ్ముతారు కానీ పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని గురించి చెప్తే మాత్రము ఆయన కూడా అందరి వంటి వాడే, ఆయనలో పునరుత్థానము లేదని అంటారు. కారణం ఏంటంటే వారి యొక్క ఆధ్యాత్మిక మనోనేత్రాలు మోయబడ్డాయి. పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేశాడట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తున్నాడట? గుడ్డితనం కలిగిస్తున్నాడు. నువ్వు నమ్మితే, ఎందుకంటే దేవుని వాక్యములో పౌలు గారికి ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 16-18 వచనాల్లో, నీవు నాకు సాక్షిగా పరిచారకునిగా ఉన్నావు. ఏం చేయాలనంటే ఆ ప్రజలను చీకట్లో నుంచి, సాతాను సంబంధమైన అధికారంలో నుంచి దేవుని సంబంధమైన అధికారంలోనికి తీసుకొని రావాలి. పౌలు ఈరోజు ప్రజలందరూ కూడా చీకట్లో ఉంటున్నారు. ప్రతిరోజు కూడా చూస్తే ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో మానవునికి అన్ని కష్టాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో కొత్తగా వచ్చింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్. సులభతరంగా డబ్బులు సంపాదించాలి, వేగంగా ధనవంతులు కావాలి, అంతే వేగంగా చనిపోతున్నారు మానవుల యొక్క ఆలోచన విధానం. అందుకే రాయబడినది ఆదికాండం 8:21లో, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యం నుండి కేవలము చెడ్డదే. ఒక్క రోజులో ధనవంతులు కావాలంటే ఎలా అవుతారండి? ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అందులో ఉన్నారు. అంతా పోగొట్టుకుంటున్నారు. చివరికి సారీ మమ్మీ డాడీ, ఇక నేనేం చేయలేను. కానీ ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉన్నది, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఈ పునరుత్థానం వల్ల ఒక నిరీక్షణ కలుగుతున్నది. ఈ లోకం మాత్రమే కాదు, ఈ లోకానికి అతీతమైనటువంటిది. ఒక వ్యక్తి విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా ఈ భారతదేశంలో స్వచ్ఛమైన గాలి అంటూ లేదు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఏం తెచ్చుకుంటున్నారు తెలుసా? ఎయిర్ ప్యూరిఫైర్స్ తెచ్చుకుంటున్నారు. ఇన్ని రోజులు మనం వాటర్ ప్యూరిఫైర్ చూసాము, ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నారు? ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎందుకంటే స్వచ్ఛమైన గాలైనా పీల్చుకుందామని. కానీ ఈ లోకానికి అతీతమైనటువంటి మరి ఒక లోకం ఉంటున్నది, అదేంటంటే పరలోకము. ప్రభు పోతూ ఆ పరలోకాన్ని మనకు అభయంగా చెప్పాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని మీతో చెప్పు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడ ఉండాలి. చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుస్తాం. ఈ లోకము బాగా కాలుష్యం అయిపోయింది. మా ప్రాంతంలో అయితే ఏం చేస్తున్నారు తెలుసా? మా ఇంటి పక్కలంతా డంపింగ్ యార్డ్ అయిపోయింది, చెత్త పడేసిపోతూ ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజులకు ఏం చేస్తారు? అదే చెత్తను అంటిస్తారు, ఆ పొగ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. కానీ చాలా కాలం క్రితం ఒక సినిమా వచ్చింది, నేనైతే ఆ సినిమా చూడలేదు, సినిమాలు ఎప్పుడు చూడను నేను. అదేంటంటే ఈ లోకంలో అన్యాయం ఉన్నది, అవినీతి ఉన్నది, అక్రమం ఉన్నది. అయితే అన్యాయం లేని మరొక లోకం అక్కడ ఉన్నదని ఆ మూవీలో చూపించారట. అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత విచారకరం. ఒక సినిమా చూడడం దాని ద్వారా. కానీ ప్రభువు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి, ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో అపోజిట్ పౌలు అంటాడు, ఏమంటాడు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి.
యేసు ప్రభువారు లేచాడు. అవును, నిజంగా లేచాడని చెప్పండి. యేసు ప్రభువారు లేచాడు. అవును, నిజముగా లేచాడు. జీసస్ ఈజ్ రిజన్. ఇండీడ్ ఈజ్ రిజన్. జీసస్ ఈజ్ రిజన్. ఇండీడ్ ఈజ్ రిజన్. ఆయన ఎందుకొరకు లేచాడంటే మన కొరకు ఒక నూతన జీవం ఇవ్వడానికి. భక్తుడు పేతురు అంటున్నాడు, మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. దానికి మేము సాక్షి. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో మరొక మాట 24 వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. మనం అనుకోవచ్చు, ఒకవేళ వారు చూశారు కాబట్టి అలా చెప్తున్నారు, మరి మన పరిస్థితి ఏంటి? తోమా మనందరికీ తెలుసు, స్కెప్టికల్ మ్యాన్ అంటే చాలా సందేహము, అంత సులభంగా నమ్మే వ్యక్తి అయితే కానే కాదు. ప్రభు అన్నాడు ఆయనతో, తోమా నీవు నన్ను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అందుకే ఇదే పేతురు చెప్పినటువంటి ఒక మాటను మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పేతురు ఏం చెప్తున్నాడు మనం చూసాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ మీరు ఆయనను చూడకపోయినను ఏం చేస్తున్నారట? ఎందుకంటే మనకంటే ముందుగా, మనం పుట్టక ముందే ఆయన దేవుని సంకల్పం చొప్పున మనందరి కొరకు చనిపోయాడు. ఆయన దేవుని వాక్యంలో రాయబడింది. ఇది అకస్మాత్తుగా కాదు. అకస్మాత్తుగా 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూడండి. అక్కడ ఈయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు ఎవరి యందు ఉంచబడ్డదట? తోమాతో అలా చెప్పిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటికి ఎవరు వచ్చారండి? తోమా. బిగ్గరగా చెప్పండి. తోమా. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. ఎంత విచారకరం కదా. పని చేసుకోవద్దని దేవుడు చెప్పలే. 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి. 7వ దినం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం అన్నాడు. సరే, ఇప్పుడు విశ్రాంతి దినం లేదు. కొంతమంది తెలియక ప్రార్థన చేసే సమయంలో ఏం చేస్తారు తెలుసా? ప్రభా, ఈ సబ్బాత్ దినము, ఈ విశ్రాంతి ఇప్పుడు లేదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా మంది ఆసక్తి కనబరచట్లేదు. వాక్యం నేను 25 సంవత్సరాల క్రితం ఎలా చదివాను, ఇన్ని సంవత్సరాలకు అర్థం చేసుకుంటూ ఉన్నాను. పౌలు కూడా ఒకే మాట అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 మరియు 11 వచనాల్లో పౌలు యొక్క కోరిక ఏంటి చూడండి. అక్కడ ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొచ్చున్నాను. మరణం అంటే మానవులందరికీ కూడా భయము. హోషేయ గ్రంథంలో రాయబడ్డది, విజయమందు మరణము మృగివేయబడెను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లో కూడా చెప్తాడు. ఈరోజు చాలా మందికి బలిని చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, బొద్దింకను చూస్తే భయం. బైబిల్ ఏమంటే రాయబడ్డది? అవన్నీ నీ పాదముల కింద ఉంచబడి ఉన్నవి. బల్లి ఏంటి? బల్లి జీవితం ఏంటి? బల్లికి ఆత్మ ఉందా? పాపం ఒక ఆయన అడుగుతుంది, సార్ మా కుక్క చచ్చిపోయింది సార్, అది పరలోకంలో ఉంటుందా అని అంటది. ఎవరంటే ఇప్పుడు బైబిల్ చదివినామనే. ఎట్లా చదువుతారు బైబిల్? వీడికి రాగానే గద 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 వనకడం.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా ఎంతగానో దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా వాడిని నువ్వు చేసి ఉన్నావు. కీర్తనల కదా ఎందు రాయబడ్డది, ఆయన మనందరినీ ప్రేమించి మన కొరకు పరలోకాన్ని విడిచి మనందరి కొరకు మరణాన్ని అనుభవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9. ఎందుకంటే మనం చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన పక్షంగా ఆయన సిలువనెక్కాడు. మొన్నటి దినంన సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినం ఆయన ఎలా అయితే చెప్పాడు అలా లేపబడ్డాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ పునరుత్థానాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఆ రోజు వారు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు అనేక మంది పనిచేసే ప్రాంతంలో, నివసించే ప్రాంతంలో సాక్ష్యం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వారి జీవితం. ఈ ఉదయకాలము మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే పిలిచాడు, ప్రసంగాలు చేయడానికి కాదు, దీర్ఘ ప్రసంగాలు చేయడానికి కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మొట్టమొదట యెరూషలేములో, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైంది. ఇంట్లోనే సాక్ష్యం ఉండదు, ఇక ప్రపంచానికి ఏం సాక్ష్యం ఇస్తాం మనం? ఈ పునరుత్థాన శక్తి ఆ రోజు దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14, దేవుడు క్రీస్తును లేపెను, మనల్ని కూడా బిగరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. బిగరగా మనల్ని కూడా లేపుతాడు ఒక దినము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 ఆ విషయం పౌలు గారు తెలియజేస్తారు. ఒకవేళ ఈ జీవితమే అయితే అంతకంటే భ్రష్టులో మనము ఇంకా వేరే లేనే లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మాట కాదు, ఈ జీవితం తర్వాత మరి ఒక నూతన జీవితం ఉంటున్నది. ఆ నూతన జీవితం కొరకే యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు, దేవుని రాజ్యంలో చేరలేడు అన్నాడు. యోహాను సువార్త 3:3, యోహాను సువార్త 3:5, యోహాను సువార్త 3:7. అంటే ఎలా నూతన సృష్టిగా మార్చబడుచున్నారంటే పునరుత్థానం ద్వారానే. దేవుని వాక్యంలో రాయబడ్డది. పౌలు గారు చెప్తారు, ఎవడైనా క్రీస్తునైనటువంటి వాడు నూతన సృష్టి అన్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, అయ్యా మీరు ఆథర్ ఆఫ్ లైఫ్, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు అందరినీ వెలిగిస్తూ ఉన్నది. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో, చీకటిలో వెలుగు ప్రకాశించున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండాను. మనుషులు వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమించారట? చీకటినే ప్రేమించారట. చీకటి అంటేనే ఇష్టం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోని మరొక మాటను మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రికలోని ఆ భాగాన్ని మనం ఇంతకు ముందు చదివాము. మరొక మాట చదువుదాం. 1:8, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. మన విశ్వాసం ఎలా తెలుసా? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని ఎక్కడ? హృదయమందు విశ్వసించాలట. అలా విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. చాలా కష్టమైనటువంటి పని. ఆయన నా పాపాల కొరకు చనిపోయాడు, నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్క రోజులో కాదు. నేను ఒక రోజులో వాక్యం నేర్చుకోలే, ఒక రోజులో కాదు నేర్చుకోలేదు. దాదాపుగా ఇంతకాలం పట్టింది నేర్చుకోవాలంటే, లేకపోతే రాసుకోవాల్సి వస్తుంది. కాన్సెప్ట్ అంతా కూడా భక్తులందరూ కూడా ఈ పునరుద్ధారం కొరకే సాక్షులుగా ఉండడానికి వారందరూ కూడా చనిపోయారు. ఇది మళ్ళీ వేరే కాన్సెప్ట్. ఒకవేళ ఇందులో అబద్ధం ఉన్నదంటే ఎవరైనా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ అబద్ధం కొరకు చనిపోతారా? పౌలు గారు అదే అంటాడు. ఒకవేళ ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడలేదంటే మనం ఇంకా పాపాల్లోనే ఉన్నట్లు కదా. బిలీగ్రామ్ గారి పుస్తకంలో ఆయన ఒకే మాట చెప్తాడు, పాపానికి పరిహారము దేవుడు ఒకే ఒకటి ఆలోచన చేశాడు. అదేంటంటే క్రీస్తును చూశాడు. ఆదికాండం 3:15. ఆ క్రీస్తు పైన
మానవులందరి పాపాలు కూడా మోపాలను చూశాడు. అది యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1:36, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3 మరియు 4 వచనాలు. ఆయన పాప శరీర ఆకారంగా. పౌలు గారు ఒక మాట ఏం చెప్తారు చూడండి, అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒకసారి చూసాం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడ నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఏంటట, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాడు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. ఆయన నిష్ట కలిగినటువంటి యూదుడు, పరిచయుడు, బెన్యామీను గోత్రము, 8వ దినమున సున్నతి పొందుకున్నాడు. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అలాంటి పౌలు పునరుద్ధానుడైన క్రీస్తుని ఎదుర్కొన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. ఆయన జీవితం మారిపోయింది. సంఘాన్ని హింసించినటువంటి ఆ పౌలు తానే హింసించబడ్డాడు. నీవు నన్ను చూశావు పౌలు, నీవు నన్ను చూశావు, నేను పరిచారకునిగా, నేను సాక్షినిగా నేను నియమించుకుంటున్నాను. సాక్షి అంటే ఎవరు తెలుసా? చాలా సందర్భాల్లో చెప్పాను. ఎవరు సాక్షి అంటే హతసాక్షి, మార్టియర్ అంటారు. యాక్చువల్గా మార్టియర్ అనే దానికి ముందు అర్థం ఏంటి తెలుసా? మర్టూరియో అనే పదం నుంచి మార్టియర్ అనే పదం వచ్చింది. మీరు చూస్తే గ్రీకులో మర్టూరియో అంటే అర్థం ఏంటంటే టు బేర్ విట్నెస్. ఈరోజు అనేక మంది సంశయిస్తూ ఉన్నారు. కారణం అంటే లేచాడా లేదా. అపోస్తుల కార్యములు కూడా అనేక మంది నమ్మలేదు. కారణం ఏంటంటే ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఎక్కడ. ప్రపంచంలో ఎవరైనా, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉన్నది మనం చదివితే, ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినటువంటి వారిలో ప్రప్రథముడు ఎవరు? యేసుక్రీస్తు వారే. మరలా బిగ్గరగా చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుస్తాం. బిగ్గరగా పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ఎవరంట? ఫస్ట్ ఫ్రూట్ అంట. అసలు ఈ బైబిల్ పదాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్ అనే మాట రాయబడ్డది. దానికి తెలుగులో ఆది సంభూతుడు అనే మాట రాయ. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసాం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు. చచ్చిపోయి తిరిగి లేచినటువంటి వారిలో ఆయన ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్. ఏంటి ఇలా ఉంది ఆంగ్లంలో? ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద డెడ్. చచ్చిపోయినటువంటి వారిలో మొట్టమొదటిగా పుట్టాడా అన్నట్లుంటుంది దాని అర్థం. ఈ ఉదయకాలము ఆ రోజు అపోస్తలులు అనుదినము పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించారు. మరి ఒక లేఖన భాగం చూసాము. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యములు 13:31. ఆయన గలిలయ నుండి యెరూషలేము తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు చాలు. భారతదేశంలో ఎలా ఉంది పరిస్థితి అని అంటే, తల తీసుకొచ్చి ముందు పెడితే ఏమంటారంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, పుచ్చకాయ అంటే ఇది చాలా చక్కగా ఉంది. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే చంపి తలని లోపల పెట్టుకొని రోజు చూసుకుంటున్నారు. అలాంటి సంఘటనలు కూడా చంపుతున్నారు, తలని లోపల పెడుతున్నారు చల్లగా, మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా ఆ తలను చూసుకుంటున్నారు. యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినములు అనేక మంది కనిపించాడట, అనేకమైనటువంటి రుజువులు చూపించాడట. ఏది భారతదేశంలో క్రైస్తవ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ముందుకు వస్తున్నారు?
యేసుప్రభు వారు చెప్పిన ఆ విధవాని ఉపమాన భావం వలె ఉంటున్నది భారతదేశ పరిస్థితి. అనేకమైనటువంటి రుజువులు చూపించాడు ఆయన. తోమాకు చూపిస్తే తోమా భారతదేశానికి వచ్చేసాడు. శిష్యులందరూ ఆయా దేశాలకు వెళ్ళారు. మరి మనను ఆయన ప్రతినిధులుగా పాత నిబంధనలో కూడా అన్నాడు, నేను మీ దేవుడను, మీరే నాకు సాక్షులు అన్నాడు. యెషయా గ్రంథం 43:7, యెషయా గ్రంథం 43:21 అన్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా స్తోత్రము ప్రచురము చేయు నిమిత్తం అన్నాడు. ఈరోజు పేతురు అన్నాడు, మేము సాక్షులం అన్నాడు. మనము చూడకపోయినా కూడా విశ్వసించుచు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తున్నాము, ఆయన నా పాపాల కొరకు చనిపోయాడు. ఆ సాక్ష్యం పనిచేసి చోట చెప్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? పునరుద్ధాన శక్తి ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నవి. పాత జీవితము విడిచిపెట్టబడుతూ ఉన్నది. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంతా కూడా రాయబడ్డది. బాప్తిజం పొందినప్పుడే యేసుప్రభు వారు చెప్పిన రీతిగా ఎవడైనాను క్రీస్తునందుడల వాడు నూతన సృష్టి. ఆ యొక్క అపోస్తుల కార్యంలో పేతురు గారు చెప్పినటువంటి ఆ మాటను మనము చదువుదాం. 3వ అధ్యాయము 16వ వచనము, ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీన్ని బలపరచు. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసి. నేను ఈ అపోస్తుల కార్యము ద్వారానే రక్షించబడ్డాను. 4వ అధ్యాయం 12వ వచనం ద్వారా నేను రక్షించబడ్డాను. ఈ వాక్యము నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమును మనము రక్షణ పొందలేము. There is salvation in no one else among the mortals under the heaven. That is only one name that God has given. ఆ వాక్యము ద్వారా మాత్రమే నేను రక్షించబడ్డాను. నా సాక్ష్యంలో మొట్టమొదటి వాక్యం అదే. 2వ వాక్యం రోమా 3:23, 3వ వాక్యం రోమా 6:23. మరణం అంటే నాకు కూడా ఆ దినం భయం అనిపించింది. ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏంటట? నిత్య జీవం. చాలా మంది కొన్ని మాటలు ఆ నిత్య జీవం అనేది ఎవరికి అర్థం కాదు. ఎల్లప్పుడూ ఉండేది నిత్య జీవము, ఒక రోజులో పోయేది కాదు. అది ఆ పరలోకం కొరకే మన ప్రయాస, పరలోకం కొరకే మన ప్రార్థన, ఈ కష్టం అంతా కూడా. సో పేతురు గారు అంటున్నాడు, అయా మీరు జీవాధిపతిని చంపారు, నరహంతకుడు కావాలనుకున్నారు, పరిశుద్ధుడైన వాడిని, నీతిమంతుడైన వాడిని మీరు నిరాకరించారు, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. అదే 2వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయంలో 33వ వచనం, 31, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పారు. మనం పాత నిబంధన చదివితే క్రొత్త నిబంధన అర్థమవుతుంది. క్రొత్త నిబంధన చదివితే వెంటనే క్లిక్ అయ్యేది పాత నిబంధన. 16వ కీర్తనకు వివరణనే ఈ 2వ అధ్యాయం అంతా కూడా మీకు ఆరంభం నుంచి. ఎప్పుడైనా 16వ కీర్తన చదివారా? అక్కడ రాయబడ్డ విషయాలన్నీ క్రీస్తును గూర్చి దావీదు ముందుగా ప్రవచించాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడం ద్వారా ప్రపంచానికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. చాలా మందికి రాత్రి మా వద్దతో మాట్లాడాను, ఆమె అంటుంది చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారంటుంది. మా అత్తమ్మ కూడా అలాగే అంటుంది. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి వాడు, మానవులకు ఆహారం ఇచ్చే దేవుడు. ఆమె అంటుంది నీవంటే పాసల పని చేసుకొని బతుకున్నావు, నేనేలా బ్రతకాలంటుంది. అంటే దేవుడు నిన్ను పోషిస్తాడని చెప్పాను. అంటే ఆమెకి ఏంటంటే ఆస్తి విడిచిపెట్టాలంటే కొంత కష్టం. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి ధనవంతుడు కూడా అలాగే కదా, నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి అని వెంబడించమన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రశ్న పడుతూ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి రావడానికి ఆయనకి అడ్డు ఏంటి? ధనము. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన కొరకు
పరలోకంలో ఒక గొప్ప నిరీక్షణ ఉంటున్నది మనకు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం రక్షించబడ్డప్పుడే మనకు నిరీక్షణ ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 వచనం మనం చదువుతాం. రోమపత్రిక 8:24. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడ్డది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? చివరికి ఒక మాట చెప్పినారు, ముగిస్తాను. 318 వచనాలు 216 అధ్యాయాల్లో ప్రభు మరలా రానై ఉంటున్నాడని రాయబడి ఉన్నది. కొత్త నిబంధనలో అనేక సార్లు, పాత నిబంధనలో కూడా రాయబడ్డది. జకర్యా గ్రంథం 14:4, అపోస్తలుల కార్యం 1:11 ఆయన ఆరోహణమయ్యే సమయంలో శిష్యులందరూ చూశారు. దేవదూత అన్నాడు, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు? ఆయన ఎలాగూ వెళ్తూ ఉన్నాడు, మరలా అలా తిరిగి వచ్చేస్తాడు అన్నాడు. ఎక్కడి నుంచి? ఒలీవల కొండ నుంచి. ఆ జకర్యా గ్రంథం 14:4లో కూడా ఆయన పాదము ఒలీవల కొండపై పెట్టినప్పుడు ఆ కొండ రెండుగా విడిపోతుందట. ఆయన తిరిగి రానే ఉన్నాడు. నమ్మిన వారు ధన్యులు, నమ్మనటువంటి వారికి నేను ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తనలో వచ్చాడు, చిన్న ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము నాయనా నీవు మా కొరకు, మా పాపాల కొరకు, మానవులందరూ కూడా పాపంలో, శాపంలో, భయంకరమైనటువంటి మరణంలో ఉన్నప్పుడు మాపై దయ చూపించి కనికరించి, ఎలా అయితే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 అంటున్నాడు, మనం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన కరుణా సంపన్నుడై ఉండి మా పట్ల దయ చూపించి, కనికరం చూపించి మా కొరకు నీ ప్రియకుమారుడు ఈ లోకంలోకి పంపించారు. మా పాపాలన్నీ ఆయన పైన మోపబడ్డవి. ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. నాయనా, ఈ దినము ప్రపంచ చరిత్రలో అన్ని మత గ్రంథాల్లో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. నీ ఒక్కడు మాత్రమే. ఈ ఉదయకాలము నీ పునరుత్థాన నిరీక్షణ, నీవు తిరిగి రానంటున్నావు. 318 సార్లు 216 అధ్యాయంలో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మెఘారుడై వచ్చున్నాడు, మనుషులందరూ రొమ్ము కొట్టుకుందరు. మత్తయి సువార్త 24:30, ప్రకటన గ్రంథం 1:7, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయన పొడిచిన వారందరూ చూసుకురు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. పునరుద్ధారణమై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నావు. మా కొరకు విజ్ఞాపనం కూడా చేసేవాడు నీవే. రోమపత్రిక 8, హెబ్రీ పత్రిక 7:25. ఈ దినము ఇక్కడ హాజరైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను మీ దేవుడు అని మీరు నాకు సాక్షులన్న వారు కూడా ఈ పునరుద్ధారాన్ని గురించి తమ పొరుగు వారికి, తమ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, పనిచేసే ప్రాంతంలో, వ్యాపారం చేసే ప్రాంతంలో ఇతరులకు తెలియజేయడం సహాయం చేయమని ఈ మంచి పునరుద్ధార దినమును బట్టి వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.